కనుక ఆలస్యం అనేది మేలుకే. మీరు చాలా మంచివాళ్ళు. చాలా చోట్ల పాస్టర్ గారులు వచ్చి వధూవరుల కొరకై ఎదురు
నాకు తెలియలా. నాకు ఇందాకే దేవుడు చెప్పాడు ఆ వైరు తగిలిద్ది, పాస్టర్ కాలే తగిలిద్ది అనుకున్నాను. అమ్మాయి కాలు తగిలింది పాపం. అది టైట్గా, అది మళ్ళీ కొంత వెళ్ళి ఇవన్నీ మీ మేలుకే. ఎంత అవి జరిగి అంత దేవుని కాయ ఉన్నా ఆలస్యం మీ మేలుకే, పడటం మీ మేలే. చాలా మంది శుభ్మంటే వెళ్ళిపోయి ఇంటికేంద్ర వాళ్ళు పడ్డారు, వీళ్ళు లేచారు, ఇదేంది అదేంది, ఈ ఆలస్యం ఏంటి, అశుభం, ఇచ్చి మాటలు ఇన్ని భోజనాలు సంఖ్య మిమ్మల్ని దేవుడు జీవిస్తాడు. పర్లేండి. అదే దేవుడారా, ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా వివాహం అనే పేరుతో చూడండి, వీళ్ళిద్దరి మనసు అయిపోయింది, ఒక క్షణంలో అయిపోయింది. వివాహం అనే పేరుతో వాళ్ళు ఇరుగు అలవాట్లు అయిపోతాయి, ఆలోచనలు పోతాయి. ఏకాభిప్రాయంతో ఒక జీవనాన్ని వాళ్ళు ఇరుకై కొనసాగించడానికి వివాహం వాళ్ళకి ఇంతగా దోతగా ఉంది దేవుడారా. మరి దేవుడు వీళ్ళిద్దరినీ కూడా ఒకటి చేస్తాడు. వాళ్ళు జకరియా ఎలిజబెత్ భార్యాభర్తగా పొందారు. ఇప్పుడు మనమున్న నాగేంద్ర జ్యోతిని కూడా ఇంకా కొద్ది క్షణాల్లో మనం భార్య భర్తలుగా ప్రకటించబోతున్నాం. అందరము కూడా ప్రార్థించి ఆమేన్ అని చెప్పబోతున్నాం. కనుకనే ఇది వివాహం అయిన తర్వాత వీటి ఎలాగా వాళ్ళ జీవనాన్ని కొనసాగించాలి, ఇది మనము వినాలి. దేవుడు ప్రతి దాని గురించి వ్రాసిపెట్టాడు. పుణ్యవాడు ఎలాగా ఎదుగుదలలోని కావాలో, ఎదుగుతున్న యవ పిల్లలు యవ కాలంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో, పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు యువతలు ఎలాంటి నిర్ణయాలతో వారి జీవనాన్ని కొనసాగించాలో, అత్తవగానే మామవగానే వాళ్ళ జీవనోపాధిలో వాళ్ళని బట్టి వాళ్ళు ఎలాంటి ఊరి కలిగి ఉండాలో, అలా పిల్ల మొదలని వృద్ధ వరకు ప్రతి విధమైన సందర్భాన్ని సూచనలు దేవుని వాక్యములో చక్కగా వ్రాయబడాయి. కనుక ఒక చెప్తాను ముంపినట్లుగా ఆ వైపానిక మీద ఎలా జీవించాలి అంటే వాక్యాన్ని ఇప్పుడు మీరు ఆ ప్రకారంగా నడుచుకోవాలి. మొట్టమొదటిది ఒకసారి పేజీ మనం తిరగేద్దాం. ఇదే పేజీ తిరగేస్తే 2వ అధ్యాయం 2వ అధ్యాయము 42వ వచనం. ఆ 12 వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. 12 ఏళ్ల పిల్లవాడిని తీసుకొని, ఈ 12 ఏళ్ల పిల్లవాడు ఎవరంటే యేసుక్రీస్తువారు. వారు తక్కువన వాడు చొప్పున, వాడుక అంటే అలవాటు, వాడుక అంటే వాడుకున్న అలవాటు ఉందంట. అర్థమవుతుంది నా మాట మీకు? ఒక అలవాటు ఉందంట. సేపు మయమ్మ గారికి ఒక అలవాటు ఉందంట. ఏమిటి అలవాటు అంటే ప్రార్థనా మందిరానికి వెళ్ళే అలవాటు ఉందంట. ఉందా ఇప్పుడు అలవాటు? పెళ్ళి అయిపోగానే వదిలేస్తారా? చాలా మంది వదిలేస్తారు, పెళ్ళి అయిపోగానే వదిలేస్తారు. వారు వివాహం చేయడానికి వెళ్ళాను, అబ్బా సతోపడింది అలాంటిదంటే. అలాగే ఇదే వయసులోనే ఉన్నారు లేతలు యాదవాళ్ళు దేవుడు అనుకున్నారు. అయితే ఆదివారం పరిచర్యకి వెళ్తే శనివారం మ్యారేజ్ అయింది వాళ్ళకి. శనివారం మ్యారేజ్ అయింది, ఆదివారం పరిచర్యకి వెళ్తే అయిపోగానే కార్యక్రమం పెళ్ళైన వాళ్ళు తెలుసు 3 నెలలకి పంపాలి కదా. కానీ వాళ్ళు ఎలా ఆదివారం మందిరం వచ్చారు. ఇదేందబ్బా ఇద్దరు వేసుకొని వచ్చారు, వీళ్ళిద్దరు కొత్త పెళ్ళైన వాళ్ళు వాక్యం చెప్పిన అయిపోయాక దగ్గరకు పోయారు. అందరూ ప్రార్థన చేయండి అంటే, ఏంటి బాబు ఇద్దరు కూడా అతను పదల్లా కనబడుతున్నారు, అంతరమైన పెళ్ళి అయితే నిన్ననే అయ్యింది అనుకున్నారు. అరే నిన్నైతే ఈరోజు మందిరం ఉంటాయేంటి, నువ్వు మీ అత్తగారి ఇంట్లో ఉండ కదా అని అన్నాను. అవునే 3 నిద్రలకి వెళ్తే అవుతాం కదా మేము, అందుకని శోభన కార్యక్రమాన్ని మేము మార్చము, ఆదివారం ఆరాధన చూసుకొని సోమవారం అమ్మగారికి వెళతాము, మా కొరకు ప్రార్థన చేయండి అన్నారు. ఏమండి అర్థమైంది మీకు? అసలు ఇప్పుడు వీళ్ళు ఉంటారు, ఎంత అడిగినా ఎప్పుడు మన ఇద్దరం అడుగుందామా, మనగోటే కదమ్మా అమ్మిరాలి కదా, అమ్మిరంటది. అలాగా దేవుడు అంటే ఎంత పడి వచ్చారో ఆశ్చర్యం వేసింది నాకు. అబ్బా ఇంత వయసులో ఇలా కూడా ఉంటారా అనిపించింది. అలాగా అలవాటు మీరు కూడా సరిందాలి. ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆదివారము దేవుని మందిరాన్ని పెట్టకూడదు. 6 దినాలు మీరు చక్కగా మీ పాటలు చేసుకోండి, ఆనందంగా ఆదివారాన్ని కలిసి సంతోషంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని మందిరానికి వెళ్ళే ద్వారా మీకు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మీరు కూడా వినాలి. ఏమైనా దేవుడు ప్రభువుకు తెలియ వాళ్ళు ఉంటే, తెలియని వాళ్ళు ఎవరు లేరు, మీరు తెలుసుకోకుండా ఉంటే వినండి. దేవుని మందిరానికి వెళ్ళుడు ద్వారాగా బైబిల్ మాట ఉందండి. యెషయా 50:7లో ఒక అక్కని మాటండి. ఏమిటంటే అంటాడు కదా, నా ప్రార్థనామలో నేను వారిని ఆనందింపేసాను అంటాడు. నా ప్రార్థనా మందిరంలో దేవుని మందిరానికి వెళ్ళి ద్వారా ప్రజలు పొందే అనుభూతి ఏమిటి అంటే ఆనందం. చాలా మందికి ఉండదు కదా.
ఏమో బాగున్నామంటే ముందంటారు, కానీ ఏం బాగులేండి, సంతోషమే లేదు పంపలో, ద్వారానో భార్య ద్వారానో పిల్లల ద్వారానో తల్లిదండ్రుల ద్వారానో ఇరుగు పొరుగు వారి ద్వారానో గాలిక సరే ఆనందం కదా, చాలా మంది ఉండదండి. కానీ మనం ఆనందం దేవుడి దగ్గర వెళితే సంపూర్ణమైన ఆనందాన్ని ఇస్తాడు ఆయన, శాశ్వతానందం కాదు. ఒక ఆయన ఒక వైద్యుడి దగ్గర వెళ్ళాడా, డాక్టర్ గారి దగ్గరకు పోతే కాకి ఏంటి బాబు చూస్తుంటే బాగానే ఉన్నావు కదా అంటే, బాగానే ఉన్నా కానీ డబ్బు కుటుంబం ఉంది ఉద్యోగం ఉంది, కానీ ఎందుకు కానీ నాకు ఏదో లోటుగా ఉంది డాక్టర్, నాకు ఆనందం లేదండి అన్నాడట. అట్టనా, అయితే పని బాబు ఏ మెడిసిన్ నేను ఇవ్వను, కానీ మరి మన ఊళ్ళో సర్కస్ వాళ్ళు వచ్చారు, ఆ సర్కస్ ఒక బొమ్మ ఉన్నాడు, ఆ బొప్ప వస్తే ఎంత బాధలో ఉన్నవాడైనా సరే వాడు కడుపు నవ్వి చవాల్సిందే ఇక్కడికి బాబు అని యవనస్తుడు వైద్యుడు. అప్పుడు ఈయన ఫ్యామిలీలో కూడా ఆ సర్కస్కి వెళ్ళి ఎక్కడికి అని ఆ సర్కస్లోకి ఫోన్ ఇచ్చాడండి. ఆ బొమ్మను రాగానే ఆ సర్కస్ ప్రాణంలో ఉన్న ప్రజలు కూడా కిందపడి పిల్లత నవలెచ్చిపోతున్నా, నవలేకపోతున్నారు. ఆనందానికి హద్దులు లేవు, ఆనందానికి హద్దులు లేవు. అయితే దేవుని వారా విషయం ఏమిటి, ఆ డాక్టర్ గారు చెప్పినట్టు బొఫోన్ అంటాడట, వెళ్ళింది బొఫోన్. అయ్యా మీరు చెప్పే ఆ బొఫోన్ నేను అందరినీ ఆనందిస్తాను నింపరుస్తున్నా, కానీ నాకు మాత్రం ఆనందం ఉంది. మనము సినిమా ద్వారాగా, సీరియల్ ద్వారాగా, త్రాగుడు ద్వారాగా, వేళ ద్వారాగా, దురలవారి ద్వారా, దురాలోచనల ద్వారాగా, చెడు కార్యాల ద్వారా మనం ఆనందాన్ని వెతుకుతూ ఉంటాం. నేను ముగిస్తాను, ఏం చేస్తావు చూడండి బిడ్డ, అలా నిజమైన ఆనందము దేవుని దగ్గరే వస్తుంది. ఎలా దేవుని దగ్గరికి ఆనందం ఎలా వచ్చింది? ఆనందానికి ఆ దూరం అవడానికి కారణం ఏంటి? మనసులో నెమ్మదిని జీవితం. బైబిల్ గ్రంథంలో ఇంకో మాటనండి, మత్తయిలో మనం గమనించినట్లయితే 4వ అధ్యాయంలో ఆయన సమాజ మందిరములో వారికి బోధించుచుండెను అనివ్వండి. మనం చదివి దేవుని వాళ్ళారా 4వ అధ్యాయం 23వ వచనములో, కావున అమ్మా 4:23 చదువుతున్నావా? యేసు సమాజ మందిరములో బోధించుచు. చూడండి ఇక్కడ దేవుని మనం ఏముంది? బోధ అంటే దేవుని మాటలు ఉన్నాయి. మందిరానికి కొన్ని మాటలు ఏంటో మీరు ఆ మాటలు ఏం చేస్తాయనంటే మన మనసులో ఉన్న సమస్త విధమైన వెంటను దూరం చేస్తాయి. ఇది నా అనుభవంతో చెప్తున్నాను. నేను లేకపోతే క్రైస్తవుడు కాదు, మేము హైందవులమే. మాది ఇసురుపేట. నా బాల్యం నుంచి నేను మొదటి ఆస్తున్నాడు దేవుడే లేడు అనేవాళ్ళు నేవాడిని. ఆ తర్వాత చెడు అలవాట్లు లోనైపోయాను, భయంకరమైనటువంటి వ్యసనాలకి అయిపోయాను. నాకు లేని అలవాట్లేదు. సంవత్సరాలు అమ్మాయి 5 సంవత్సరాల అబ్బాయిని వాగుడికి బానిస అయిపోయి వాళ్ళిద్దరిని లక్ష వ్యాపారం చేస్తూ కూడా హాస్పిటల్కి తీసుకెళ్లకుండా చదివేసిన దుర్మార్గపు నేను ఆ మొత్తం జీవితాన్ని ఎప్పుడు చేసింది దేవుని బిడ్డల. అలాంటి స్థితుల్లో చూద్దాం ఏ పుట్టలో ఏ పామునన్న పెదనానుడు ప్రకారం 1999వ సంవత్సరంలో 9వ తారీఖు రాత్రి దేవుని సన్నిధిలో అలా అడుగు పెట్టా. ఎప్పుడైతే స్థానశాలకు వెళ్ళామో అక్కడ మనిషి దొరికింది. ఏదో ఒక తెలియని ఆనందాన్ని నేను పొందుతాను. నాలో ఉన్న చెడు అలవాట్లన్నీ దూరం అయిపోయినాయి. నూతనమైనటువంటి ప్రభు దేవుడు నచ్చాడు. అందరూ నన్ను సహించునేవాడు. నా పేరు చక్మాత్రులు శ్రీనివాసరావు పెట్టారు. కానీ నువ్వు శ్రీనివాసరావు ఎవడో తాగుతోడు, అతాగుబోడు అనేవాడు. అలా చేయడానికి చేసేవాడి దొంగ నా కూడా అలవాటు పడాలి. అలాంటి చాలా అప్పులు చేస్తూ వచ్చా. అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలా దేవుని మందిరానికి వెళ్ళి ఈరోజు ఎంతో మంది దేవుని మాలకి ఆకర్షింపడి దొంగలు, వ్యభిచారులు, నరహంతులు, త్రాగోతులు, తిరుతులు, తిట్టుబుతులు, కొట్లాడుకునేవాడు, ఎవరు నీచైనటువంటి జీవితాన్ని జీవించేవాళ్ళు సైతం కూడా మందు వేదాలు చెప్పే బ్రాహ్మణులతో సహా దేవుని గురించి పడుతున్నట్టే ఆయన నా జీవితాన్ని మాట్లాడు. నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే దేవుని కృప. దేవుడు నన్ను మార్చాడు, ఈ బైబిల్ నన్ను మార్చింది. క్రైస్తవ పాఠశాల ద్వారా నేను మారాను అని చాలా చక్కని సాక్ష్యాన్ని ఇస్తున్నారు దేవుని బిడ్డలారా. అంతనే కండి 36వ వచనం నాడు నీ మొక్క సమృద్ధి వలన అంట. దేవుని మందిరంలో ఏముంది? సమృద్ధి అండి. ఏ ఇబ్బందులు ఉండవు బాబు. మనం దేవుని మందిరానికి వెళ్ళడం ద్వారా ఆనందభరితులుగా ఉంటారు, ఎప్పుడు దోషంగా ఉంటారు. బాలేదుకు తెలియదు, ఎందుకంటే మీరు దేవుని శిష్యుడు ద్వారా దేవుని మందిరానికి వెళ్ళడం ద్వారా మీ జీవితాలను ఏలెత్తి చూపకుండా దేవుని వాక్యం మిమ్మల్ని చక్కని మార్గం నడిపించింది. మీరు దేవుని మందిరానికి వెళ్ళడం ద్వారా సమృద్ధి. పెళ్ళి నాకేంట్రా, నాకేంటి ఇలా మారేంటి అని విధాలుగా చెప్పాలి ప్రజలు. ఒకటి చెడిపోయావు అంటే మనకి విలువ ఇవ్వదు. పెళ్ళైన తర్వాత వీళ్ళు బాగా సంపాదించారే, అసలు వీళ్ళిద్దొస్తుండే నోరో రాలి.
మిగతా వాళ్ళకి అసూయాలి. ఏంటి వీళ్ళు ఇది ఏముందండి, ఏమి లేదురా. వాళ్ళిద్దరూ చిన్నగా చర్చికి వెళ్తున్నారా, అదే మారిపోరు. వాళ్ళ కుటుంబంలో ఎప్పుడు సంతోషమే, వాళ్ళ కుటుంబంలో ఎప్పుడు కూడా పద్ధతులతో బ్రతుకున్నారు. వాళ్ళిద్దరూ కూడా సముదే ఎవరికైనా ఇచ్చేస్తాను కానీ లేరు. ఇలా ఒక గొప్ప జీవితాన్ని దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఏం చేస్తే వాళ్ళ మీదనా, స్థలాల మీదనా, ఏమైనా ప్రాణం మీదనా, మందిరానికి ఏదో రోజు ఆ రోజు పని చేసుకో. 7వ రోజు కాదు, చక్కగా ఆదివారం పొద్దున్న వెళ్ళి 1 కేజీ 2 కేజీలు 5 కేజీలు మావ తెచ్చుకోండి, ఆవగిలేసి ఆడ వారేయండి, మందికి వెళ్ళిపోండి. తర్వాత వండుకొని తింటా, ఇద్దరు మట్టుంటా. అబ్బో ఆ సంతోషం వేరు, ఆ నిద్ర పట్టడం వేరు, ఆనందమే వేరు. చాలా మంది వెళ్తారే ఇంటికి ప్రాధాన్యత ఇచ్చి మందిరానికి ఆలస్యంగా వెళ్తామా, అట్టాడు ఎవరన్నారేమో. తిండి ప్రాధాన్యత ఇచ్చి దేవుని మందిరానికి ఆలస్యంగా వెళ్తారు. దేవునికి ముందు మొదటి స్థానం ఏంటి? అలా దేవుని మందిరానికి మనం వెళ్ళరా, ఈ ఆశీర్వాదాలు మనం పొందుతాం. దేవుడు వెళ్ళారా, ఇది మొదటి. ఆ కుటుంబంలో దేవుడి ఆశ్రయించిన కుటుంబం. రెండవదిగా ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్. ఇది దేవవచనంలో 2 ఉంటాయి. ఉదాహరణగా డాక్టర్ కాడికి వెళ్ళామనుకోండి, మనం అక్కడ గుడ్ న్యూస్ ఉంటుంది, బ్యాడ్ న్యూస్ కూడా ఉంటుంది. వేగానే నీకేం చేయాలంటే మూతాయి అనుకో, ఒకటి అయ్యా నవ్వుదేరు అని చెప్పి 4 కింద థర్మామీటర్ అంటారు. అది చూసి నీ నోట్ నువ్వు జ్వరం ఉందా, ఇది బ్యాడ్ న్యూస్. తర్వాత గుడ్ న్యూస్ ఏంటి, భయపడబాగు వాడి ఫోటో తగ్గిద్దిలే, 3 రోజులు కోర్స్ ఇస్తామమ్మా, తర్వాత తగ్గిపోతాను న్యూస్. అలాగనే దేవుని నమ్ముకున్న వాళ్ళకి బాగుండవా ఏంటి? ముందు చెప్పినట్టుగా నీకు ఎప్పుడు సంతోషంగానే ఉంటుందా, ఎప్పుడు సమృద్ధిగా ఉంటుందా, ఎప్పుడు అగ్యంగానే ఉంటుందా, ఎప్పుడు ఆనందంగానే ఉండాలా, ఎప్పుడు ఇచ్చాళ్లే వేదకం రాదా? ఎవరు చెప్పారు? అవి వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. సుఖము దుఃఖము అది మనతో చేదా ఉంటాయి. సుఖము దుఃఖాలతో ఇప్పుడు మన శరీరానికి అంటు కట్టబడి ఉంటాయి, సుఖ దుఃఖాలు ఉంటాయి. వాటిని మనం జయించాలి అంటే ప్రథముగా దేవుని మీద ఆధారపడాలి. మీ ఇద్దరికి అయితే ఆ 3 రోజులు సంతోషం, వారం తర్వాత మారిద్ది, నెల చేసే మారిది, సంవత్సరం ఇంకా మారిద్ది. అది మాటలు వస్తాయి, పరిస్థితులు అంత చేంజ్ అవుతాయి, పట్లాట్లు ఉంటాయి, తిట్లాట్లు ఉంటాయి, విరోధాలు వచ్చేస్తాయి. నువ్వు మంచోడు కాదు, మంచి కాదు, మోసం ఉన్న ప్రేమ చల్లారొచ్చు, సమస్యలు వస్తాయి. 5 సమస్యలను ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఇది చాలా మంచి విషయం. నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్తావా, నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్తావా? అలా వెళ్ళారు, అది మమ్మ వెళ్తావు అంకాలు తీసి. ఎందుకంటే నీ మీద ఉన్న ప్రేమతో వాళ్ళు బయట మావాడు మంచి వాడు, మా అమ్మాయితో వాడు, ఆ గుంపులు పోతాయి, నీ కుటుంబం గందరగోళం అయిపోతాయి. ఏం చేయాలి? బైబిల్ గ్రంథంలో అతున్నారండి, పేరు ఇసాకు భార్యాభర్తలు. 40 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకుని ఇసాక్ గారు 20 సంవత్సరాల వరకు వాళ్ళకి సంతానం కలగల. ఇది సమస్య కదా. వాళ్ళు 20 ఏళ్ళు సంతానం కలగలేదు అని అంటే ఇక వాళ్ళకి ఎన్నో పైకం ఉంది. లోకం ఏమైంది? ఏదంటారే, లోకము కావస్తుంట. ఇదేం సమయంతో మరి అవును చెప్పుకుంటారు. మనం వెళ్తున్నా, అమ్మాయి బాగున్నావరా గుడిబూది పురుడిని అంటారండి. అసలు వాడికి అవకాశం ఉందో లేదో డాక్టర్లు ఇచ్చారా? అమ్మాయి ఇన్నిసార్లు అవుతున్నాయి, ఏమి లేదని లోకం కాకుల్లాగా మారుతుంటే అరుస్తుంటారు. మరి ఎంత బాధని వాళ్ళిద్దరూ కూడా ఎదుర్కొంటున్నారు. దేవుడా, ఇప్పుడు వీళ్ళు వేసారే మీరు చేయాలి. చేశారు అంటే ఆది కాండములో వాడు ఏం చేయరు, ఇప్పుడు మిత్రుడా చేయాలి అంటే కాదు, పెళ్ళిన వాడు ఇక్కడ ఎవరైనా ఉన్నారు, మనం అందరం కూడా అదే చెయ్యాలి అంతే. ఇంట్లో విగ్రహాలు నీ కుటుంబం ఆశీర్వాదకంగా ఉండాలి అంటే మీరు ఉండాలి, నువ్వు మందిరానికి వెళ్ళి ద్వారా చెప్పినటువంటి ఆదాలు ఎక్కడ నిన్ను ఏలాలి అనే ఈ సమస్యను 3వ వ్యక్తికి నువ్వు అవకాశం ఇవ్వ. ఆ 3వ వ్యక్తి దేవుడు అంటే ఏ మనిషి కూడా నీ సమస్యను తీర్చలేడు, ఇంకా నీ మీద భారం పెడతాడు, ఇంకా నీ మసాలా కలిపి నీ జీవితాన్ని చెల్లవస్తారు. అవసరమైతే అడితో ఇంకా వచ్చే ఇంటికి నరకం పెడతావు, అమ్మాయిని తీసుకెళ్ళి ఇప్పటి నుంచి సమాధానం వచ్చు. సమస్యలు వస్తాయి. ఇక అదే జరిగి 25వ అధ్యాయం ఆదికాండము 25:21 చదువుదాం. గొడ్డలు గల అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను, యెహోవాని ప్రార్థన వినెను గనుక అతని అయిన రెబ్కా గర్భవతి ఆయన. అర్థం ఏం చేయాలంటే మరి భార్య కూడా ఎందుకు విన్నాడు? ఇప్పుడు ముందు చెప్పినట్లుగా జనాల్లో కూడా మనుషులు రెబ్కమని చాలా దారుణంగా మాట్లాడుంటారు కదక్క. ఎక్కువ వాళ్ళకు శత్రువులు అంటారు, వీళ్ళు ఎక్కువగా మాట్లాడి అలాగా అసాకున్నాడు. ఏంటి సమస్య అని దేవుడు అడిగాడు. ప్రభా, అప్పుడు వివాహం చేసింది, మరి ఎందుకు నా బాధ నిందపోతుంది అని ప్రభువును అడగగానే చేసేయడానికి గర్భాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఇప్పుడు సమస్య వచ్చింది. 22 ఆమె గర్భంలో శిశువు ఒకడు పెనులాడినక ఎలా అయితే నువ్వు బ్రతుకుట అని ఈ విషయం యెహోవా అడుగా వెళ్ళాను. ఈయన కూడా ఏం చేసి వేసింది. ఈసారి ఏం చేసి నాగేంద్ర ఏం చేయాలి? ఇప్పుడు
ఏదైనా ఇద్దరు సమస్య వచ్చిందనుకో, ఈ రోజే గుర్తు చేసుకోవాలి, చేసిన ప్రాణాన్ని గుర్తు చేయాలి. ఇగోగకూడదు, అంటే అహంతో నడవకూడదు, గొప్ప పలుకకూడదు. సమానమే. మీరిద్దరూ ఏకశరీరులని వాక్యం, ఒకే మనసు ఉండాలి, ఒకే ఆలోచన ఉండాలి. ఏది చేసినా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే అసలు సమయం ఉండదు. ఎవరు గొప్ప కాదు, ఇద్దరు సమళ్ళుతో ఉన్నాము. కనుక ఏ సమస్య వచ్చినా మీ తల్లిదండ్రులు మీరు చెప్పకూడదు. ఎవరు చెప్పాలి? దేవుని చెప్పాలి. ప్రభువా, నా భార్య ఏంటి కొత్తగా ఉండలేదు, ఇప్పుడు ఆ మరి ప్రభా ఆమెను మాట్లాడు అని ఆయనకు చెప్పాలి. నా భర్త ఏంటి బా ఇంట్లో ప్రేమించినంతగా ప్రేమించడం లేదు, ఏ నాకు కావట్లేదని ప్రభుకు చెప్పాలి. అప్పుడు ఇద్దరిని ఎవరు చేస్తారు? దేవుడే ఆ కుటుంబాన్ని కడతాడు. కుటుంబం కడేవాడు ఆయన, ఎట్టేవాడు కాదు, మనుషుడు కాదు. మన కన్నులే మన కారు. మీ ఇద్దరు సమస్య వచ్చినప్పుడు విడదీసేది కూడా వాడే. కాబట్టి మనుషుడు నమ్మదగినవాడు కాదు, దేవుడిని నమ్మాలి. ఈ విషయాల్లో మనందరూ కూడా అది నమ్మకంగా నమ్మాల్సిందే. కనుక దేవుని ఆ రీతిగా ఒకటి మందిరానికి వెళ్ళాలి, రెండవదిగా ఏ సమస్య వచ్చినా దేవునికి చెప్పాలి. ఇక పైగా ఇద్దరు వ్యక్తిగతంగా ఎలా ఉండాలి అంటే, ఏపీసీ పత్రిక మీ ఇద్దరు వ్యక్తిగత ఎలాంటి జీవాన్ని కలిగి ఉండాలి అని అంటే, ఎపిఎస్సీలు రాసిన పత్రిక చదువుకుందాం. ఎపిఎస్సీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. 22వ వచనం. స్త్రీలారా, అమ్మాయి జ్యోతి ఇద్దరు శిరోహ మాట చెప్తా, ముగిస్తాను అమ్మా. ఇప్పుడు అందరూ కలిసి చెప్పాము, ఇప్పుడు వీళ్ళిద్దరు ప్రత్యేకంగా ఇద్దరికే ఈ మాటలు. ఇప్పుడు స్త్రీలరా అంటే నీకు, తర్వాత నీకు చెప్తాను. స్త్రీగా చెప్తా, బాగా అర్థం అవ్వ మీకు. స్త్రీలరా, ప్రభుకు వలె సొంత పురుషులకు లోబడి. ఇప్పుడు పాప ఏంటి? ఇంకసేపులో మీరు బాగా పాతలుగా గుర్తింపుస్తున్నారు. ఇప్పుడు నువ్వు పెళ్ళైన చేయాలి. ఇప్పుడు నీ భర్తకు నువ్వు లోబడుట. లోబడటం అంటే బానిసవేం కాదు, బానిసవేం కాదు. లోపం అంటే గౌరవించం. ఎందుకంటే యజమానుడే నీకు భర్త, నిన్ను పోషించేవాడు. ఇప్పటికి నీ తల్లిదండ్రులు నిన్ను పోషించారు. అది స్వల్పకాలం, 20 సంవత్సరాలు నిన్ను చక్కగా ప్రేమించారు, చూశారు. ఇప్పుడు మరంత వరకు మిగతా శాల జీవితం అంతా ఇప్పుడు అమ్మ భావన నీ భర్తే. నీకు ఈ రోజు నుంచి నీ అంటే మర్చిపోతావు, ఒక జ్ఞాపకాలు చెదిరిపోతాయి. ఎప్పుడో ఎల్లురా అనిపోయి ఉంటుంది. ఇప్పుడు ఎవరి మీద ఉండదు, నీకు మనసు మెట్టి మీదే ఉంటుంది. అది దేని వాక్య ప్రకారం జరుగుతుంది. కానీ గౌరవించాలి, నీ భర్తను నువ్వు గౌరవించాలి. ప్రతి విషయం కూడా గౌరవించాలని. ఎప్పుడైతే గౌరవించే భార్య ఉండదు, ఆ కుటుంబము అతీతంగా ఉండదు, అభిమానాలకు ఉంటుంది. ఆశీర్వాదానికి నిలువెత్తున నిదర్శనముగా ఆ కుటుంబంలో కొన్ని మనకి సంకేతాలు కనబడుతూ ఉంటాయి. కనుక మనం లోపడటం ద్వారా ఇవే పొందుతావు. నువ్వు లోపలి, నువ్వేం చేయాలి మరి? ఆమె లోపుతుందరా. ఇప్పుడు నువ్వేం చేయాలి? కింద 20 వచ్చిన పురుషారా, మీరు భార్యను ప్రేమించుడి. సార్, ఇప్పుడు నువ్వేం చేయాలంట? నీ భార్యని ప్రేమించాలి. ఎలాంటి ప్రేమ అంటే, సంఘమును ప్రేమించినంతగా. సంఘమును ఎలా పెట్టాడు? ప్రాణం పెట్టాడు ఆయన. ప్రాణం పెట్టి ఆయన అంటే ప్రాణము పెట్టినంతగా ప్రేమించాలి కదా. ప్రేమించడంటే నువ్వే వెళ్ళి బజారు ఈతో ఉన్న ఎగ్గట్లు ఉంటాయి ఆ మీడియాలో, కుడుగుర్తు అట్లే వేస్తారే, దోశని ఆ బజార్లో మీ అట్లు తేయటం కాదు ప్రేమ అంటే. టిఫిన్ ఫ్యాన్లే అంట నీలాగా పెళ్లి చేసుకున్నాడట. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలకి వెళ్ళి వస్తా ఉంటే బాగుందంట, ఏమండి నాకు అది కావాలంట. ఏది కావాలి అంటే, ఎదుగో అది కావాలి నాకు, మైసూర్ పాకం అంటే భలే ఇష్టం, నన్ను ఎప్పుడు తెస్తాడంటే, అలాగా నేను తెస్తాను అని చెప్పి వెళ్ళాడట. అడ్రస్ చూసి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ అత్త ఏమంటుందంటే, ఉంటుంది కదా ఈ అత్త అంటుంది కదా, దరిద్రాలు అడుగుపింది, కొడుకు తిని మింగేసి వాడు ఎడిపోయాడు, 3 రోజులు అయింది వాళ్ళకి, అడ్రస్ లేకుండా పోయాడు, ఏం చేసావే అని చెప్పి అత్త 100 రూపాయలు వస్తుంది. పొళ్ళు గురుంది. అప్పుడు వీడు బెక్కముఖం వేసుకొని వెళ్ళాడు, మురికి కూడా వేసుకొని. పెళ్లి కొడుకు, ఏరా ఎడుగురా ఏందిరా అంటే, లేదా నా భార్య నన్ను ఒకటి అడిగితే తీసుకొస్తాను ఇదో అంటే, ఏందిరా అదే? మైసూరు పాకం 3 రోజులు పట్టిందంటే మైసూరు వస్తున్నామా అన్నట్టు. బా చూసావా ప్రేమతో? మొదల్లో నేను అట్నే ఉండదు నాయన ప్రేమ అమ్మ, అది కూడా ఉండదు అమ్మ. అది ఎందుకంటే వాక్యం చక్కగా వింటున్నాడు కనుక. తర చూసేందులో మైసూరు ఇచ్చాడుగా, గర్భం అయింది, పుట్టిడికి వెళ్ళి ఒక బిడ్డను ఉంది. ఆ బిడ్డను తీసుకొని ఏమండి అయితే అది కావాలంది. ఏ మైసూరు మొఖాన్ని అది ఎత్తుకోపా ఏమైంది? ఏం పోయా. ఇప్పుడు మొదట్లానే ఉండాలి. భార్య భర్తలు ఎట్లుండాలి? చాలా కుటుంబాలు ఇవే కదా సమస్యలో, చాలా కుటుంబాలు ఒకరొకరు అర్థం చేసుకోవాలి. అది ఉండాలి అమ్మా. భేదం ఉండకూడదు. తల్లిదండ్రులు కూడా భేదం ఇప్పకూడదు. ఈ అమ్మళ్ళు ఒక రకమైన విందు, వాళ్ళమ్మ ఒక రకమైన విందు. ఎవరు వచ్చినా హత్తుకోవాలి. నువ్వు మీ అత్తమ్మని తల్లిదండ్రుల కంటే కూడా లేవు. తల్లిదండ్రులు జన్మే ఇచ్చారు, వాళ్ళైతే
నీకంటూ ఒక కుటుంబాన్ని ఇచ్చారు. ఈరోజు ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? పక్కటి నుంచి వచ్చింది నీ దగ్గర. నీ దగ్గరికి రాగానే ఆమె మొట్టమొదటిగా తన ఇంటి పేరు మార్చుకుంది. మీ ఇంటి పేరు ఏంటి? పాలిపట. ఇంకాసేపు ఆమె ఇంటి పేరు మారిపోయింది. ఆ ఫాదర్ చెప్పిందా? నాకు నాగేంద్ర ఎక్కువగా ఇంటి పేరు మార్చుకొని వచ్చేసింది కదా. తల్లిదండ్రులను మార్చుకుంది. ఆడెంత బాగుండేది. అన్నిటినీ వదిలిపెట్టింది. రక్తం బంధుకు మీరెవరో తెలియదు, మీ పరిస్థితి లేదు, చూస్తారో కూడా తెలియదు, నమ్మి దగ్గరకు వచ్చింది అంటే ఏం చేయాలి? చాలా ప్రేమించాలి. వాళ్ళని మర్చిపోవాలంతే. పుట్టింటి వెళ్తాను మాట రాదు అంటే వాళ్ళని వదిలేసేయను కాదు, ఆడకంటే ఎక్కువ నీ దగ్గర దొరకడానికి ఈరోజు నిన్ను ఒక కుటుంబకుడుగా చేసిన వృషం ఒక సంవత్సరానికి నీకు ఒక కులాన్ని పోతుంది. ఆ తర్వాత తండ్రిగా, తల్లిగా, అల్లుడుగా, కోడలుగా, మనవగా, మనవరాలుగా, అత్త, మాగ, ఈ నామధేని, ఈ బాలు ఎవరి ద్వారా వచ్చిన జ్యోతి కుటుంబం ఇంత రావడానికి కాను వన్ జ్యోతి నికములో వచ్చుడు ద్వారాగా తండ్రి అయిపోయావు, మామవైపోతున్నావు, తాతవైపోతావు, బావైపోతున్నావు, అల్లుడు అయిపోతున్నావు. ఎన్ని బిరుదులయ్యా నీకు? ఒక్క మనిషి నీ జీవితం సామాన్య వాళ్ళ జోలికి వెళ్ళమో సమాజం మనకు ఏమైందో. ఒక్కరోజు అలిగి ఇంటికి వెళ్ళిందో చీట ఏమో బతు కదా, వాళ్ళ కోసం ఎదురు చూస్తావు. అది ప్రేమ. కనుక భార్యని ప్రేమాలయ్యా జగత్తు చూసావు. చాలా నిన్ను దీవాడు చూడు. అలా చూడమ్మా. ఏమన్నా భర్త పని చేస్తాడు కుటుంబం కోసం, బయటికి వెళ్ళి ఏదో ఒక సికాగుతోటి కొడతాడు. నువ్వేమో చెప్పి ఒక్కసారి ఎగురుతాడు. అప్పుడు నువ్వు కామనున్నావు అనుకో, ఏ కాసేపు కింద పడాడు, ఏంది అంటున్నావు అంటాడు. పైన రాగా ఏమైనా తెచ్చావా, ఈ కారణం అంతే అన్నావు అనుకో, లాగిపోదా అంటాడు, లేచి పడతాడు, అయిపోయాడు. అట్లా మీరు కూడా జాగ్రత్తగా లోబడి ఉండాలి. వాళ్ళ మైండ్ సెట్ బట్టి నడుచుకోవాలి. ఇవన్నీ దేవుని మందిరాన్ని నేర్చుకోవాలి. చాలా మంది అన్యుల జీవితాలు విషయాల కారణం వాళ్ళకి దేవుని వాక్యం లేదు, మనకు దేవుడు ఇచ్చాడు. ఈ అనేకమైనటువంటి జీవనాన్ని దేవుడు మీ ఇద్దరికి ప్రసాదించును దాకా ప్రార్థించుకుందాం. ఈ సమయంలో అయిపోయిందండి. అసలు పెళ్లి మొదలైంది. ఇప్పుడు దాకా వాళ్ళు జీవించాలన్నది మాట్లాడాం, ప్రమాణాలు చెప్పాం. ఇవన్నీ మొత్తం కలిపి 5 నిమిషాల్లో ముగించి మేము ఇష్టపడుతాము. ఇప్పుడు వాళ్ళ ప్రమాణాలు చేపిస్తాం. ప్రమాణాలు తర్వాత అమ్మాయి తరపు ఒకళ్ళు, అబ్బాయి తరపు ఒకళ్ళు సారి సంతకాలు దానికి సిద్ధపడే ఒకళ్ళు. ఆ తర్వాత వాళ్ళ వరకు ఈ దైవకులు ప్రార్థన చేసిన ఆశీర్వాదముతో కూటాన్ని ముగించుకుంటాం. ఇంతవరకు చాలా ఓర్పుతో ఉన్నారు. మీకు అంత వందలు. ఇంకొంచెం ఓర్పుతో ఉండండి. ఈ ఓర్పు ద్వారా మనం కాస్తంత ఎక్కువే తినవచ్చు. ఆలస్య ఆగలు బిగి చాలా తృప్తిగా పోంచవచ్చు. అలాగే మనము ఈ కార్యక్రమం కొనసాగుదాం. బాబు సంవత్సరాలు అది చేస్తే ఆడ కూర్చుంటారు. ఎవరిని వచ్చి వాళ్ళ బ్యాటరీలు అయిపోయా. హలో, ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పింది చెప్పు, నేను చెప్పింది చెప్పాలి. నాగేంద్రాను నేను సౌండ్ పెంచండి. ఇది చాలా రాముతం. నాగేంద్ర దగ్గర ఉన్నాను చూడు. నాగేంద్ర నేను సర్వశక్తిగా దేవుని సంతోషకరమైన సాధారణ ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు ఆటంకమేదియు నామందు లేని నా దేహం లేదని వెల్లడిస్తున్నాను. ఇక్కడ చేరి వచ్చిన వారందరూ
సర్వశక్తుల దేవుని ఎదుట సర్వశక్తి దేవుడి ఎదుటను మరి నన్ను మించి నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని అప్పగించుక నా ప్రేమగా గల రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుటను దేవుని వాక్యం ద్వారా బయలుపరచబడిన ఆయన బట్టి నా ప్రేమగా రక్షకుడు జ్యోతిని నా కొరకు ఏర్పాటు చేసినాడని నమ్మి నా పెండ్లి భార్యగా స్వీకరించున్నాను. నేను ఆమెను ప్రేమించి కాపాడనని ప్రమాణం చేస్తున్నాను. అనారోగ్యమును కలిగియును లేనియును నేను ఆమె ఎడల నమ్మకంగా ఉంటానని వాగ్దానము చేస్తున్నాను. జీవము కృపావరములు జీవమను కృపలో పాలిన జత దేవుడికి పారని ఎగి దేవుడు నాకు ఇచ్చిన భార్యని ఎగి ఆమెను నా భార్యగాను స్నేహితురాలుగాను ప్రభునందు సమస్తమును పంచుకొనని ప్రమాణము చేయుచున్నాను. దినమును ఆమె కలిసి మోకాళ్ళ నుండి దేవుని వాక్యము చదువుడుతో ప్రారంభిస్తున్నానని ప్రమాణం చేస్తున్నాను. ఆదిగాని దినమును ఆమెతో మోకాళ్ళపై నుండి దేవుని వాక్యము చదివి ముగించదనని ప్రమాణం చేయుచున్నాను. దేహమును మరియు ఆమె దేహమును దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమని ఎంచి గమనించుదనని ప్రమాణము చేయుచున్నాను. నా వివాహ జీవితమంతటి యందు ప్రభువైన యేసుక్రీస్తు నామమును మహిమపరిచి ప్రమాణము చేయుచున్నాను. ప్రభువు నాకు సహాయము చేయగా అందరూ జరగండి. ఆమేన్. జ్యోతి అని నేను సర్వశక్తి గల దేవుని ఎదుట సంతోషకరమైన సాధారణమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు ఆటంకకరమైన ఏది నాలో లేదని అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ చేరువచ్చిన అందరిను సర్వశక్తి గల దేవుని ఎదుటను మరియు నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకొనిన నా ప్రేమగల రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుటను దేవుని వాక్యము ద్వారా బయలుపరచబడిన ఆయన చిత్తమును బట్టి నా ప్రేమగల రక్షకుడు నాగేంద్రను నా కొరై ఏర్పాటు చేసి ఉన్నాడని నమ్మి నా పెండ్లి భర్తగా అంగీకరించున్నాను. నేను అతన్ని ప్రేమించి సంతోషింపచేయుదునని ప్రమాణం చేస్తున్నాను. ఆరోగ్యమందును కలిమియందును నేను అతని ఎడల నమ్మకముగా ప్రమాణం చేస్తున్నాను. నేను అతని లోబడి ఉందునని మరియు కుటుంబమునకు అతడు శిరస్సుని గౌరవించదనని చేయుచున్నాను. జీవము కృపావరములో అతడు పాలి భాగస్థుడని ఎరిగి అతనిని నా స్నేహితుడిగాను జతపనివానిగాను ప్రభునందు సమస్తమును పంచుకొనిని ప్రమాణము చేయుచున్నాను.
దినమును అతితో కలిసి మోకాళ్ళ నుండి మోకలపై దేవుని వాక్యం శివుడు ఆరించదనని దినమును అతనితో మోకాళ్ళపై నుండి దేవుని వాక్యమును ముగించనని ప్రమాణం చేయుచున్నాను. నాథమును మరియు అతని దేహమును పరిశుద్ధాత్మను ప్రమాణము చేయుచున్నాను. నా హృదయమందు మరియు జీవితమును నా ప్రభువుకు మొదటి స్థానాన్ని ఇచ్చి ఆయన భాగము ఆనందముతో నమ్మకముగా ఇచ్చేదని ప్రమాణం చేయుచున్నాను. వివాహ జీవితం అంతటి యందు ప్రభువైన యేసుక్రీస్తు నామమును మహిమపరచి హెచ్చించి ప్రమాణం చేయుచున్నాను. ప్రభువు నాకు సహాయము చేయుగాక. అందరూ చెప్పండి ఆమేన్. దేవుడు వారి తల్లిదండ్రులకి అనుమతించి వగురిని తప్పచుటకై దైవ సేవకులు నియమించి మిత్రుల యుద్ధులను వానికి వారి వివాహం కొరకై మీ యొక్క కృప ఇప్పటి వరకు తోడుగా ఉన్నదానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఈ సమయంలో అమ్మాయిని కుమారుడు తీసి 2 చేతులతో ఇక్కడ వెనక్కి పెళ్లిలో చూసి నాడు వెనక్కి చూడు. ఏం అయ్య అబ్బాయినేగా నువ్వు చూసింది, ఏం మార్పులేగా మంచి. ఈ సమయంలో పెండ్లి కొడు పెండ్లి కుమార్తె పోస్టులో సంతకాలు ఇద్దరు సాక్ష్యాలు. అమ్మాయి తరు ఒకరు, ఎవరు మేనా ఉన్న పడదు, అబ్బాయి తరు ఒకరు. మదాకుండా ఆట కూడా ఉండి జరుగుతాయి. అల్లే పాడిదా పాడిదా కూర్చోండి. ఎవరు కూడా మాట్లాడు దయచేసి. చివరి సమయం చేసాం. చూసావు కదా. ప్రభు నిన్ను కొనియాడెదను. అన్ని వేళయందునా నిన్ను పూజించును. అన్ని వేళలందునా నిన్ను పూజించును. ప్రభువా నిన్ను కొనియాడెదను. హల్లెలూయా పాడెదా నేను కొనియాడెదను. హల్లెలూయా పాడెదా నిన్ను కొనియాడెదను. వాగ్దానములానిచ్చి నెరవేరువాడవునివే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను కొనియాడెదను. హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా. హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా. నా శత్రువులను పడద్రోయవాడనివే. నా శత్రువులను పడద్రోయవాడనివే. నా సమాజుండవు నా రక్షణ శృంగము నీవే. మా సమాజుండవు నా రక్షణ శృంగము నీవే. అబ్బా నేను కొనియాడెదా. హల్లెలూయా పాడెను ప్రభు నిన్ను కొనియాడెదను. హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదను. ఎందరో ని చూచిరో వారికి వెలుగు కలుగును. ఎందరో ని చూచిరో వారికి వెలుగు కలుగును. ప్రభువానే వెలుగొనెను. నా జీవపు జ్యోతివే ప్రభువానే వెలుగొందితే. నా జీవపు జ్యోతివే ప్రభువా నిన్ను కొనియాడెదను. హల్లెలూయా
ప్రభు నిన్ను నీ కొనియాడెదను హల్లెలూయా పాడుదా నిన్ను కొనియాడెదను హల్లెలూయా పాడుదా నిన్ను కొనియాడెదను కపానింటిని యమోగాడించును పరములానిటి ప్రేమగా ప్రీతు కొరకి జిందును నా దేవ మారవు నీవే నీ కొరకే జీవితును నా దేవ పుత్ర నీవే ప్రభువా నిన్ను కొనియాడెదను హల్లెలూయా పాడెదా ప్రభువు నిన్ను హల్లెలూయా పాడా నిన్ను కొనియాడెదను ఇది యాత్రలో ఏమి సంభవించినా ఈ యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే మోకవు ఇది నా ప్రార్థన మహిమానికే మోకవు ఇది నా ప్రార్థన కొనియాడెదా హల్లెలూయా పాడెదా నిన్ను కొనియాడెదా హల్లెలూయా పాడెదా నిన్ను కొనియాడెదా గవర్నమెంట్ వారు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఈ సమయం నుండి మహేంద్ర జ్యోతిని ఈ ద్వారా అందరికీ పర్యాప్తంగా ఇస్తున్నాము. దేవుడు తన వారిని ఎవరు కూడా వేరుపడరాదు. తర్వాత రిజిస్టర్ ఆఫీసులో పంపినాక ఇస్తారు. అసలు అబ్బాయికు మా కొరకు ఇద్దరు దైవజనులు వారిని ఆశీర్వదించిన తర్వాత చివరములు కూడి ముగించుతాం. ఒక అలాగనే ఊరు ఉండండి. ఎవరిద్దరు ఎవరు కానీ దైవసేవకులు సామ్యూయల్ రూపాస్ గారు అమ్మాయికు ప్రార్థన చేస్తారు. అమ్మాయికు కడప దైవజనులు ప్రార్థిస్తారు. ప్రార్థిస్తాయి గండి వెనుమతి ప్రభుత్వాధిపతి మహాకు బట్టి వైద్యుని ఏర్పాటు చేసే యొక్క ఒకరు రెండు ఇద్దరు వ్యక్తులని నాగా జ్యోతి చేసి జ్ఞాపకం విధానం పొందారు నుంచి వారి జీవితంలో ప్రతిదినము దామితో సహాయం కలిగి ప్రతి విషయాలు ఆశ్రయించి మిమ్మల్ని కలిగి నమ్ముకుని మీ స్వాతో వారి సహాయం చేయండి. వారిని జ్ఞాపకం చేసుకోండి. తండ్రి జ్యోతితో మీ యొక్క జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. ఆర్థికంగా మాంసంగా ఆర్థికంగా దివ్య ఆశీర్వాదములు బిడ్డద్దరు దయచేసి మీరు దీవించమని వారి కార్యం పొందాలి. సేవకుల్ని దీవించండి, వారించండి, వారి పిల్లలను ఆస్వాదించి దీవెనకరం నుండి తమ ఆకటి వరకు ఆత్మతో మాటతో వారిని నడిపించి దీన్ని ఆదరించండి. అడిగి యేసుకు స్పష్టం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి నమ్మకమే దేవ వారికి ఒక దిన మీరు ఏర్పాటు చేసి జపరిచి నీ వారు దాంపత్య జీవితాన్ని ఉండాలని
ప్రభువా నైనా వారిని జత విధానం బట్టి కృతిగా ఆశ చెల్లిస్తూ మరి బిడ్డలు ఒక ప్రేమ కలిగి చేత కలిగి లోపవారుగా ఒక్కొక్క గౌరవించి వారి సిద్ధపడి వారం విన్న ద్వారా పత్రిక 5వ ఆశ మేర బిడ్డలు ఎందు ఆనందించి ఆకిందాయి ఏ మరి చైత కూడా చిన్న కాపాడు ప్రవహించి ఒకరు వారి కష్ట సుఖ ఒకరు పని వచ్చండి నీ ఆత్మ నడుపు కదా ఇష్యూ ఎల్లప్పుడూ ప్రార్థనాపరులుగా నీ సన్నిధిని అనుస్తూ ఆరాధిస్తూ నీ యొక్క సన్నిధిని నీ బిడ్డ మీరు సహాయంగా శత్రుసాని వారిని ముట్టుకుంటే పాప దిగువ తెలిసి వారి తండ్రి దాంపత్య జీవితం ప్రభుగా ఆనందముగా సంక్షముగా ప్రజలు సహాయం నీకు స్త్రీ గణత నిపద్వా బిడ్డలు తండ్రి నేను ఆశీర్వాడిగా సిద్ధమని యేసుక్రీస్తు ప్రార్థించుకుంటున్నాము తండ్రి. వధువులను కూతురు కలుసు చెప్పేసేవాడు ఈవులు అనుకున్న వాళ్ళు వద్దరిని ఆశీర్వాదాన్ని